గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. అంతగానో ఓవర్ యాక్షన్ చేయకు. గౌతమ్ అసలు వీడు మన సైడేనా? ఆఫ్ కోర్స్ మరి ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు? ఐ డోంట్ లైక్ దిస్ ఇంటరాగేషన్ టోన్. పర్లేదు. సో యాక్చువల్గా గైస్ మళ్ళీ స్టార్ట్ చేయకుండా ఏంటి మమ్మీ ఎవడీడు? గైస్ వి స్టార్టెడ్ టు విజయవాడ. మేము ఆల్రెడీ మా రూమ్ దగ్గర నుండి నడుచుకుంటూ వస్తున్నాం, వెళ్తున్నాం. వాళ్ళ లగేజ్ చాలా పట్టుకున్నారు. ఇది కూడా బ్యాగ్ చాలా బరువుంది గైస్. ఏంటి సనంగా ఇప్పుడు బానే ఉన్నాంగా. మేము బస్ స్టాండ్కి అయితే రీచ్ అయ్యాం, కామెంట్ దగ్గరికి. ఇప్పుడు బస్ కోసం వెయిటింగ్ చేస్తున్నాం, కానీ అన్ని జేపీఎస్ బస్సెస్ వస్తున్నాయి. చాలా ఫుల్ అయినాయి బస్సెస్. సో వెయిటింగ్ బస్సెస్ కోసం. ఆల్రెడీ మేము బస్ ఎక్కి బస్ స్టాండ్ దగ్గరికి వచ్చాం గైస్. టికెట్ కూడా బుక్ చేసుకున్నాం, టికెట్ కూడా వచ్చేసింది. గైస్ యాక్చువల్గా మా బడ్జెట్ చాలా తక్కువ బడ్జెట్లో ప్లాన్ చేసాం గైస్. కాకపోతే టికెట్ మేము తీసుకుందే ఇంకా జనరల్ టికెట్ గైస్, మేము ఇంకా స్లీపర్స్ కూడా కాదు. అందులో టికెట్ రేటు మేము చూడగానే, జనరల్ టికెట్ రేట్ చూడగానే నా ఫ్యూస్లు ఎగిరిపోయినాయి గైస్. 140 గైస్ ఈచ్ పర్సన్ 140 గైస్. అది నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నా గైస్. ఎట్లా వాడి విజయవాడ అది ఖచ్చితంగా ప్లాట్ఫామ్ 10 అనే నమ్మకంతో వెళ్తున్నా గైస్ ఇప్పుడు నేను. సో వీఆర్ ఆన్ ద వే టు ద ప్లాట్ఫామ్ 10. ఇట్స్ టూ హెవీ గైస్ ఈ లగేజ్. యాక్చువల్గా మా చీరలే వెయిట్ ఎక్కువ ఉన్నాయి గైస్. యాక్చువల్లీ ఏమైందంటే మాకు ఆకలి అవుతుంది. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 8:56 అవుతుంది. 9 అంటే ఇక 9 పెట్టుకోండి. 9 అవుతుంది. బ్యావులకి పులిహోర తీసుకుర్రు. ఇంట్లో మేము పులిహోర వేసుకొచ్చుకున్నాం. ఓకే, మన చిప్పలేరుకున్న చిప్ప పట్టుకొని కూర్చుంది. గైస్ ఏం కొరుకుంటా తింటుంది, సగం కవర్ కూడా తింటుంది గైస్. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. అసలు నిజం చెప్పాలంటే నేను చేసిన పులిహోర స్మెల్ ఎక్దమ్ వస్తుంది. అందుకే స్మెల్ మాత్రమే, టేస్ట్ లేదు. యాక్చువల్గా చూడండి గైస్, 5 ప్లేట్ చూపిద్దా. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. యాక్చువల్లీ ఏమైందంటే మేము జనరల్ టికెట్ తీసుకున్నాం. ఈచ్ పర్సన్కి 140 అయినాయి అని చెప్పాం కదా. సో చాలా అంటే చాలా ఫుల్ అయినాయి అసలు. ఎక్స్ప్రెషన్స్ తగ్గించుకుంటే మంచిది. సో యాక్చువల్గా గైస్ వన్ థింగ్ ఏంటంటే వీళ్ళకి ఇది అలవాట్లేదు. నేను ఆల్రెడీ ముందే మెన్షన్ చేసి చెప్పిన దట్ ఏంటిదంటే ఫుల్ రష్ ఉంటుంది, మీరు తట్టుకోలేరు అని చెప్పేసి. బట్ వీళ్ళు ఏమంటారు, చూసి ఒకటేసారి అవాక్కయ్యారు అనమాట. పాపం తట్టుకోలేకపోయారు. బట్ ఎట్టకేలకు మేమైతే సీట్ సంపాదించాం గైస్. ఇద్దరికి దొరికింది. ఈ బర్రని కూర్చోబెట్టుకున్నాం గైస్. అంతే గైస్. మళ్ళీ మేము విజయవాడలో కలుస్తాం. అంటిల్ దెన్ సీ యు ఆల్ సైనింగ్ ఆఫ్. బాయ్. హలో గైస్, హాయ్. ఆల్రెడీ మేము విజయవాడ రీచ్ అయ్యాం. 3:30కి వచ్చాం గైస్. ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాం దగ్గరికి. వి రీచ్డ్ విజయవాడ గైస్. యాక్చువల్గా మేము ఏమనుకున్నామంటే ఆటో తీసుకొని వెళ్దాం అనుకున్నాం. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరు భవానీ మాల వేసుకొని వచ్చారు గైస్. అంటే మాకు ఆల్రెడీ హైదరాబాద్లో ఒక ఆమె చెప్పింది, ఇప్పుడు భవానీ మాలలు వేసుకుంటారు చాలామంది వస్తారు అని చెప్పేసి. బట్ నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్. ఒకసారి మీరు బ్యాక్ కెమెరా పెట్టి చూస్తే మాత్రం మీరు రియల్గా షాక్ అవుతారు. వాళ్ళను అనుసరించి మేము బ్యాక్గా నడుస్తున్నాం గైస్. అసలు సూపర్. ఎంతమంది అంటే ఆల్మోస్ట్ నాకు ఇక్కడనే ఒక 500-600 మెంబర్స్ కనిపించారు గైస్. అంతమంది ఆన్ ద వేలో నడుచుకుంటూ వెళ్తున్నారు గైస్. బ్యాక్ కెమెరా వస్తుందా చూడండి గైస్, అక్కడ మీకు బ్యాక్లో కనిపిస్తుంది. అంతకు మించి అది జస్ట్ ఒక శాంపిల్, ఒక డాట్. అంతకు మించి ఉన్నారు గైస్. సో గైస్ మేమైతే ఇలా రెడీ అయినాం గైస్. హౌ ఐఎమ్ లుకింగ్. ఇది నా
సెకండ్ శారీ గైస్ పెళ్లిలో కొనుక్కున్న శారీ ఆఫ్టర్ 8 ఇయర్స్ ఆల్మోస్ట్ 7 to 8 ఇయర్స్ తర్వాత మళ్ళీ డ్రేప్ చేసుకున్న శారీ మాది కూడా. ఎలా ఉంది గైస్ నా ఫుల్ అవుట్ఫిట్ కాంట్ ఇచ్చింది బాగాలేదు కానీ నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? గైస్ ఫైనల్ గా దర్శనం అయితే కంప్లీట్ అయింది. గైస్ యాక్చువల్ గా మేము న్యూస్ రిపోర్టర్ లో కూడా మేము ఒక బయట ఇచ్చాం గైస్, చూడండి సాక్షి టీవీలో టీవీ వీడియో కనిపిస్తాం. తర్వాత సాక్షి టీవీలో మేము ఇంటర్వ్యూ ఇచ్చాం గైస్. మాకైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉంది గైస్. అసలు ఎంత బాగా అనిపిస్తుంది అంటే గైస్ యాక్చువల్ గా పెట్టిన వీడియో నా అకౌంట్ లో, కానీ క్రెడిట్స్ మొత్తం మేము తీసుకుంటాం గైస్. అప్పటి నన్ను వీడియోలో మాట్లాడనీయట్లేదు, ఏం చేయట్లేదు. ఇక ఆమె మొత్తం వెనక పడేసింది గైస్. అసలు ఆమె సూర్యులు కూడా చూపిస్తలేదు. మరి ఎందుకు ఏమో మరి ఆమె చూడట్లేదు గైస్. ఇంట్రెస్ట్ ఉంటే యాక్చువల్ గా నా పేరు భవానీ అయినందుకు ఇక్కడ ఎంతమంది భవానీ 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 అని పిలుస్తున్నందుకు మనసు తరించిపోతుంది గైస్. యాక్చువల్ గా ఇప్పుడు అమ్మవారి దర్శనం అయితే కన్నుల పండుగగా జరిగింది. యాక్చువల్గా మీకు నౌ వీఆర్ గోయింగ్ టు ద మల్లీశ్వర స్వామి టెంపుల్. సో వీ కెన్ గో దేర్ అండ్ వీ కెన్ సీ. యాక్చువల్గా అక్షయ్ ఎందుకు రావట్లేదు గైస్ ఊకే వీడియోలకి. గైస్ మీకు విషయం చెప్పాలా, యాక్చువల్గా ఏమైందంటే మేము రెడీ అవుతుంటే ఒక అయ్యగారు వచ్చేసి నీకు పెళ్ళైందమ్మా అని అడిగాడు నన్ను. లేదని చెప్పాను. నెక్స్ట్ ఇయర్ వరకు నీకు పెళ్ళి అవుతుంది అనేసి ఆశీర్వదించాడు గైస్. వీళ్ళిద్దరం నవ్వుతున్నారు అక్షయ్ గైస్. అంటే అమ్మాయి పర్సన్ చూసి అమ్మని అన్నాడు, అంటే మమ్మల్ని అనలేదంటే పర్సెంట్ కాదు గైస్. ఎంత అందంగా ఉన్నా ఈ అందాన్ని ఎవరు చేసుకుపోతారా అనేసి నన్ను అనలేదు గైస్. అయ్యో దేవుడా, ఎందుకయ్యా ఇంత అందం ఇచ్చావు నాకు? ఈమెను కూడా అన్నారు గైస్. నాడు స్వామివారి టెంపుల్ హాయ్ చెప్పు చెప్పు. చిరాగ్గా ఉన్నా? ఆమె ఎందుకు అంత పిచ్చి పిచ్చి చేస్తుంది అమ్మ అలిగింది. యాక్చువల్గా ఇక్కడికి వస్తే వీడియోలు తీయట్లేరని చెప్పేసి అమ్మాయి అలిగింది. యాక్చువల్గా అమ్మవారు మాత్రం బంగారు గైస్. నేను ఎప్పుడు లాస్ట్ టైం వచ్చిన అమ్మవారి శారీ నా శారీ కొంచెం మ్యాచ్. సారీ లాస్ట్ టైం సేమ్ శారీ గైస్, నాది అమ్మవారిది. ఇయర్ నాది కూడా సేమ్ గైస్, పట్టు గ్రీన్ కలర్ సేమ్ ఇదే కలర్ గైస్. అమ్మవారిది గ్రీన్ ఉంది. ఈమె చూడలేదేమో గైస్, ఎల్లో అని చూసినప్పుడే అనుకున్నా గైస్. యాక్చువల్లీ ఇక్కడ ఫెసిలిటీ కూడా బాగుంది గైస్. ఈ వాటర్ బాటిల్స్ కూడా ఇస్తున్నారు. నన్ను మాట్లాడనియట్లే గైస్. వేరే దగ్గరికి వెళ్తే అసలు వాటర్ కూడా ఇవ్వరు కదా గైస్. ఇక్కడ టాటా కంపెనీ గైస్, ఫ్రీ టాటా గైస్. చాలా బాగుంది గైస్. యాక్చువల్లీ ఏమైందంటే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మేము కొబ్బరికాయ కొట్టడానికి వస్తున్నాం. అక్కడ చాలా మంది ఉన్నారు గైస్ కొబ్బరికాయ ఇక్కడ. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? అంత చెప్పిందంత చెప్పింది, తర్వాత నన్ను చెప్పు అని అంటుంది గైస్. అసలు నాకు స్క్రీన్ స్పేస్ ఇవ్వట్లేదు. నేనన్నా కొంచెం దూరి స్క్రీన్ స్పేస్ తీసుకుంటున్నా, కాకపోతే మాకైతే ఆయన ఇవ్వట్లే గైస్. ఈ మా ఆయనతో తీసుకోవట్లేదు కూడా. ఏం చేద్దాం నా కొబ్బరికాయ కొనడానికి వచ్చాం గైస్. కొబ్బరికాయ కొడితే ఇంతటితో మా విజయవాడ ట్రిప్ కంప్లీట్ అవుతుంది. సో ఎలా వెళ్తాం అనేది ఇంకా సస్పెన్స్. ఇంతటితో ఏం కాదు గైస్. ఫోటో తీసుకోవాలి, అటు తీసుకోవాలి, ఇంకా మాకు ఇంకా ఏం తెలియదు గైస్. ఎలా వెళ్తాం అన్నది క్లారిటీ లేదు యాక్చువల్గా. బై గైస్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ.